డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా, ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాస్ లో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా మీరైతే ఇక్కడ అందరూ వినడం అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వారే సొంతంగా దానికి సంబంధించి డిఎస్సి ప్రతి ఏటా డిఎస్సి కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికి జూన్ జూలై నాటికైతే పోస్టింగ్స్ అనేవి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా దాని గురించి అయితే కంప్లీట్గా అయితే నారా లోకేష్ గారికి అయితే స్టేజ్ ముఖంగా సభాముఖంగా అయితే తెలియజేయడం అయితే జరిగింది. దానికి కూడా ఆయన తలుపడం అంటే ఒప్పుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయం గురించి అయితే అందరూ గమనించవచ్చు. తప్పకుండా పోస్టింగ్స్ అనేవి జూన్ జూలైలో ఉంటాయంటే ఎగ్జామ్స్ అనేవి వాటికంటే ముందే అయితే ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఇంకా దాని గురించి డేట్ అనేది మాత్రం అనౌన్స్ అయితే చేయలేరు. ఎలాంటి సభ నిర్వహించినా ఎలాంటి సమావేశం నిర్వహించినా సరే కానీ చంద్రబాబు నాయుడు అయినా సరే అదేవిధంగా నారా లోకేష్ గారు అయినా సరే ఎవరు కూడా దాని గురించి డేట్ అనేది మాత్రం లీక్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో ఇంకేమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా ఏమున్నాయో తెలియదు. కానీ ఇంకా దానికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి అయినా ఏదైనా సరే జస్ట్ త్వరలో అని మెన్షన్ చేస్తున్నారు తప్పితే దాని గురించి అయితే స్పెసిఫిక్గా డేట్ కానీ మంత్ కానీ అయితే అస్సలు దాని గురించి అయితే చెప్పట్లేదు. చూడాలి మరి. ఈయన మాటల ప్రకారం అయితే తప్పకుండా జూన్ జూలై నాటికి అయితే విద్యా సంవత్సరం స్టార్టింగ్ నాటికి విత్ ట్రైనింగ్తో సహా టీచర్ని వాళ్ళ స్కూల్లో అంటే ఏ స్కూల్కి అయితే వారు ఎంచుకుంటారు కదా స్కూల్కి పోస్టింగ్స్ ఇస్తారు కదా పోస్టింగ్స్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి కంప్లీట్గా ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే సభాముఖంగా అయితే తెలియజేసినట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా దాని గురించి కంప్లీట్గా మీరు కూడా ఆలోచించండి. ఈరోజు వచ్చిన న్యూస్ అనేది రాజీవ్ రంజన్ మిశ్రాకి సంబంధించి కమిషన్ ఉంది కదా అది డిసెంబర్ 15th వరకు స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ తర్వాత 3 months తర్వాత దానికి సంబంధించి నివేదిక ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఆ నివేదిక అనేది ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూసుకుంటే కనుకైతే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నెలలో అయితే నివేదిక అయితే వస్తుంది. సో అప్పుడు పోస్టింగ్ అంటే అప్పుడు నోటిఫికేషన్ అనేది అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఇక త్వరగా పనులు అనేవి జరిగిపోతాయి. నోటిఫికేషన్ టెస్ట్ ఆ తర్వాత రిజల్ట్స్ అండ్ పోస్టింగ్ అపాయింట్మెంట్ లెటర్స్ పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదంతా జూన్ జూలైలో వచ్చే విద్యా సంవత్సరం నాటికి కంప్లీట్గా అయితే కాబోతుంది. వీరి మాటల్లో అయితే ఈ విషయం అయితే కనిపిస్తుంది.